వాసు టాక్స్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక ప్రకటన చేసింది. తన వద్ద 83,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయని. చాలా ఎక్కువ కేసులే అని మనం చెప్పాలన్నమాట. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం 30,000 కేసులని పరిష్కరించినట్లుగాను, అదే 30,000 కేసులు మళ్ళా అదే కోర్టుకి వచ్చినట్లుగా కూడా చెప్పింది. అంటే 83,000 కేసులు అలాగా పెండింగ్ లోనే ఉన్నాయన్నమాట. అది అలా ఉంచితే హైకోర్టు చూద్దాం. మన దేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క హైకోర్టు ఉంది కదా. అన్ని రాష్ట్రాల హైకోర్టులో ఉన్న పెండింగ్ లో ఉన్న కేసులు ఎంతో తెలుసా? 4,50,00,000 కేసులండి. ఈ కేసులన్నీ కూడా పరిష్కరించాలి అంటే మరో 100 సంవత్సరాలు పడుద్ది. మరి ఈ సుప్రీంకోర్టులో అసలు మరి ఎవరైనా జడ్జిలు ఉన్నారా ఏంటి, ఎంతమంది ఉన్నారు ఏంటి అని ఆలోచిస్తే దీనికి ముందు నాది వచ్చిందన్నమాట. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. సరే, సుప్రీంకోర్టులో 34 మంది జడ్జెస్ ఉన్నారండి. దాంట్లో ఒక చీఫ్ జస్టిస్, 33 మంది మామూలుగా నార్మల్ జడ్జెస్ అన్నమాట. ఇది వరకు ఎంతమంది లేరు, 26 మంది మాత్రమే ఉండేవారు. ఇప్పుడు పెరిగింది. అలాగే ప్రతి హైకోర్టులో కూడా జనాలు అంటే ఈ జడ్జెస్ ఎక్కువగానే ఉన్నారన్నమాట. ఈ కేసులు ఇలా ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే మన దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు ఎంతసేపు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూనే వెళ్తూ ఉంటారన్నమాట. ఈ మధ్య మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి చంద్రచూడ్ గారు మాట్లాడుతూ, మేము మీకులాగా ఇంటికి వెళ్ళి టీవీలు చూడము, ఖాళీగా కూర్చోము, సినిమాలు చూడము, మేము ఇంటికి వెళ్ళినా సరే ఈ కోర్టు పనులే చూస్తూ ఉంటాము, దీన్ని రికార్డ్ చేస్తూ ఉంటాము, దీన్ని ఎలా రాయాలో ఏంటో అన్నీ ఆలోచిస్తూ ఉంటాము అని చాలా గొప్పగా చెప్పారు. మరి అలా చెప్పిన ఈయన ఈ కోర్టులో మరి ఎన్ని పెండింగ్ కేసులు ఎందుకు ఉన్నాయో మరి మనం అడగాల్సిన అవసరం ఉందన్నమాట. సరే, అది అలా ఉంచండి. దీని యొక్క మిగిలిన వివరాలు కూడా ఒకసారి చూద్దాం. 2018లో కూడా ఒకసారి పరిశీలిస్తే 70,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయండి. ఆ సంవత్సరం 1000 కేసులు మాత్రమే వాళ్ళు పరిష్కరించారనమాట. అలాగా మరి ఇలా కేసులు వాయిదాల మీద వాయిదాలు పడడానికి మనకి కొంతమంది ఉన్నారు. కపిల్ సిబ్బల్, అలాగే ప్రశాంత్ భూషణ్ లాంటి కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు చూసారా. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పట్టుకున్న కేసులు మాత్రం త్వరగా హీరింగ్ కి వచ్చేస్తాయి. మిగిలిన కేసులు ఏవి కూడా హీరింగ్ కి త్వరగా రాకుండా చేస్తారనమాట. అంతేకాదు, అసలు ఒక కేసు ట్రయల్ కోర్టులో మొదలుపెట్టి సుప్రీంకోర్టులో పరిష్కారం జరిగేటప్పటికి 13 సంవత్సరాల 6 నెలల కాలం పడుతుందట. చూడండి ఎంత ఎక్కువ కాలం పడుతుందో. అంతేకాదు, ఎప్పుడు కూడా 40% కేసులు పెండింగ్ లోనే ఉంటాయండి. ఎప్పుడు కూడా 5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న కేసులు 40% ఉన్నాయట. 10 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న కేసులు ఏకంగా 8% ఉన్నాయట. మరి ఇలా ఉంటే న్యాయం ఎలా జరుగుతుంది? మన న్యాయ వ్యవస్థ బాగా మారాలి. అంతేకాదు, మనం కూడా అన్నదమ్ములు దెబ్బలాడుకున్న విషయాలు, చిన్న చిన్న ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన విషయాలు, ఇలాంటి వాటికి కూడా కోర్టులకు వెళ్ళిపోకుండా పెద్ద మనుషుల సమక్షంలో మంచి మనసుతో పరిష్కరించుకుంటూ వెళ్తూ ఉంటే సుప్రీంకోర్టులో ఇన్ని కేసులు పెండింగ్ పడవు. థ్యాంక్ యూ.